హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి ప్యాంటు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ప్యాంటు మనం సైడ్స్ కుట్టుకోవాలి. ఎక్కడైతే కిస్తా పైన 9 ఇంచెస్ 10 ఇంచెస్ లెంత్ పెట్టుకుంటాము, అక్కడ ఒక కుట్టు వేసుకోవాలి 2 సైడ్స్. కొంచెం గట్టిగా ఉండడం కోసం రెండు కుట్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింద ఇలా 2 సైడ్స్ కుట్లు వేసుకున్న తర్వాత కింద వచ్చేసి మనము బక్రం పేపర్ తీసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ కాలు వస్తుంది కాబట్టి కాలు దగ్గర వస్తుంది కాబట్టి ఇది బక్రం పేపర్ తోటి స్టిఫ్గా ఉండడం కోసం ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని అలా మడత పెట్టుకొని ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని దాని పక్కన ఒక 2-3 కుట్లు వేసుకోవాలి ఎక్స్ట్రా. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్లు వేసుకోవాలి. రెండు సైడ్లు ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ప్యాంటు అటాచ్ చేసిన తర్వాత కింద పాదాల దగ్గర ఇలా కుట్టు వేసుకోవాలి. బక్రం షీట్ తీసుకొని కుట్టు వేసుకోవాలి. దాని పక్కన ఒక 2-3 కుట్లు ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇలాగే ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ అంతా అయిపోయిన తర్వాత అది మొత్తం కాలుదే చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజెస్ చూసుకోవాలి. పాదం వచ్చేసి మనకి కాలు దగ్గర 6.5 ఇంచెస్ లూజ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవాలి. మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపు ఎంతైతే మార్కింగ్ చేసుకుంటామో అటువైపు కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకొని దాని మీద కుట్టు వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. కిస్తా దగ్గర మనకి తక్కువ వస్తుంది, ఎందుకంటే మనం తక్కువే ఖర్చు యాడ్ చేసుకుంటాం కదా, సో ఖర్చు తక్కువే వస్తుంది. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి ఫస్ట్ కొంచెం గట్టి కుట్టు వేసుకొని తర్వాత దాన్ని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఒక కాలుకి ఇంకో కాలుకి కూడా ఇక్కడ కిస్తా దగ్గర కింద కుట్లు ఊడుతూ ఉంటుంది కదా, కూడకుండా గట్టి కుట్టు వేసుకొని అదే విధంగా మనము కుట్టుకుంటూ వెళ్ళాలి.
ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మనం పైన క్లాత్ అటాచ్ చేస్తాం కదా, ఆ క్లాత్కి మనకి పీస్ ఎక్స్ట్రా పడింది కదా, నేను కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి. ఎక్స్ట్రా పీస్ అటాచ్ పడింది కాబట్టి సరిపోలేదు కాబట్టి నేను ఎక్స్ట్రా పీసు ఈ 2 సైడ్స్ ఇంకో క్లాత్కి 2 సైడ్స్ అటాచ్ చేసుకుంటున్నాను. మీరు కూడా క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా పడితే ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి కంపల్సరీగా. ఇలా కుట్టుకున్న తర్వాత రెండు కుట్టుకున్న తర్వాత సైడ్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ నార్మల్గానే అటాచ్ చేసేసుకోవాలి. కింద వచ్చేసి నార్మల్గా ఉండాలి, పైన వచ్చేసి తిరగలు పెట్టాలి. అంటే కిందేమో రైట్ సైడ్, పైనేమో రాంగ్ సైడ్ అనమాట. అర్థమైంది కదా. ఒక సైడ్ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా మనము, దీనికి ఒక ట్రిక్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఇది వచ్చేసి మనము నాడ దూరుస్తాం కదా, నాడ దూర్చడానికి ఒక హోల్ అనేది మనకు కావాలి. అదేంటో మీరు ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. నేను ఎలా కుడుతున్నాను అనేది అబ్జర్వ్ చేయాలి. నేను ఫస్ట్ మార్కింగ్ చేస్తున్నాను 1 ఇంచు. ఫస్ట్ అంత గ్యాప్ తీసుకోండి. అంత గ్యాప్ తీసుకున్న తర్వాత 1 ఇంచు పైకి అనండి, మళ్ళీ 1 ఇంచు మధ్యలో గ్యాప్ ఇవ్వండి. మధ్యలో గ్యాప్ ఇచ్చిన తర్వాత కిందకి ఇలా మనం ఎలా అయితే అది మాత్రం వదిలేయాలి. మధ్యలో కుట్టకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో మాత్రం అసలు కుట్టకూడదు. ఇటు నుంచి ఇటు కుట్టుకొని పోవాలి. అంతేకాని మధ్యలో కుట్టామంటే మనకు నాడ దొరచడానికి హోల్ అనేది రాదు. సో ఇది మీరు కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ప్యాంట్ స్టిచ్చింగ్లో ఆ మధ్యలో వదిలేసి ఇలా మళ్ళీ ఇటు సైడ్ కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత అది ఇప్పదీయండి. 2 ఇప్పదీస్తే మనకి మధ్యలో హోల్ వస్తుంది. చూసారు కదా, అలా హోల్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మడతపెట్టి కుట్టుకోవాలి. ఇటు సైడు అటు సైడు ఎక్స్ట్రా క్లాత్ని మడతపెట్టి కుట్టుకోవాలి. ప్యాంట్ అసలు చాలా ఈజీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూడండి, కంపల్సరీ వస్తుంది. ఇటు సైడ్ అటు సైడు ఎక్స్ట్రా క్లాత్ని మడతపెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు కుట్టుకున్న తర్వాత కొంచెం నాడా దగ్గర నుంచి, మనకు నాడా హోల్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి తర్వాత ఇంకొంచెం ఫోల్డ్ చేయాలి. ఇది వచ్చేసి నాడా దూర్చుకోవడం కోసం ఇది అనేది మనం చేస్తున్నాం అనమాట. ఇలా ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్గా కుట్టు వేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మట్టి పెట్టుకుంటూ రౌండ్గా కుట్టుకుంటూ సమానంగా చూసుకుంటూ రావాలి. లేదంటే తిత్తులుగా వచ్చేసి మనకు కుట్టడం సరిగ్గా రాదు. సో మీరు సమానంగా వేసుకుంటూ రావాలి.
ఇది అయిపోయిన తర్వాత ప్యాంట్ ఓపెన్ చేసి, ప్యాంట్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి, అంటే అదే నార్మల్గా ఉండాలి. పైన వచ్చేసి తిరగలు తిప్పి ఉండాలి. పైన అటాచ్ చేసే క్లాత్ తిరగలు తిప్పి ఉండాలి, కిందేమో నార్మల్గా ఉండాలి. అర్థమైంది కదా. అక్కడ ఫస్ట్ నాడాకి ఏదైతే మనము తీసుకున్నామో అక్కడి నుంచి మనకి ఎన్ని కుచ్చిళ్ళు వస్తే అన్ని కుచ్చిళ్ళు మనం చూసుకోవాలి. కుచ్చిళ్ళు మనకి ఎట్లా సరిపోతాయని తెలుసుకునేది చూడండి ఒకసారి. ఇలా 4-5 కుచ్చిళ్ళు పెడతాము. మనకి క్లాత్ ఎలా సరిపోతుందనేది ఎలా చూసుకోవాలంటే, ఇలా ఫస్ట్ సమంగా పెట్టుకొని, పైన క్లాత్ కింద క్లాత్ పెట్టుకొని సమంగా చూసుకుంటూ, ఇటువైపు అటాచ్ చేసింది ఉంటుంది కదా, ఆ 2 కింద క్లాత్కి సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. అలా సరిపోకపోతే మనము ఇంకా ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది అనుకుంటే మనము ఇదిగో చూడండి, ఇటు అటాచ్ చేస్తుంది, అటు అటాచ్ చేస్తుంది కనిపిస్తుంది కదా మీకు. సో మనం అది సరిపోతుందా లేదా, ఎంత క్లాత్ మిగిలితే మనం కుచ్చిళ్ళు పెట్టుకోవచ్చు, ఎన్ని కుచ్చిళ్ళు పెట్టుకోవచ్చు అనేది చూసుకోవాలి. సరిపోతుంది అనుకున్నప్పుడు ఇంకా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, అక్కడ సమానంగా వచ్చింది. చూడండి, నేను అదే చూపిస్తున్నాను. సమానంగా 2 ఒకే విధంగా రావాలి. అప్పుడు ఇటు స్టిచ్ చేసేసిన తర్వాత కొంతమందికి ఇంకో సైడ్ కుచ్చిళ్ళు పెట్టడం రాదండి. సో అప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, కొంతవరకు కుట్టి ఆపేసి ఇంకో సైడ్ కూడా దీనికి ఎన్ని కుచ్చిళ్ళు అయితే వస్తాయో దానికి కూడా అన్ని కుచ్చిళ్ళు పెట్టేసేయండి. ఇంకప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో సైడ్ కుచ్చిళ్ళు వేసుకుంటున్నాం అనమాట. ఇంకో సైడ్ కూడా ఎన్ని కుచ్చిళ్ళు వస్తాయో చూసుకుంటూ, ఆ కుట్టు వరకు సరిపోతుందా లేదా అనేది చూసుకుంటూ మనము కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. అర్థమైంది కదా. ఇలా కింద ఒక 4-5 కుచ్చిళ్ళు పెట్టుకున్న తర్వాత అది సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేయగానే రాదండి, ఒక 2-3 సార్లు కుట్టండి. ఎందుకంటే ఇప్పుడు టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళినంత మాత్రాన వచ్చేస్తుందా, రాదు కదా. ఏదైనా సరే ప్రాక్టీస్ ఉండాలండి. ప్రాక్టీస్ ఉంటేనే ఏదైనా సరే వస్తుంది. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుందండి. ఇప్పుడు మేమైనా కొత్తలో నేర్చుకునేటప్పుడు మనకి ఏమీ తెలీదు, ప్రాక్టీస్ ఉండదు. సో మనకి అప్పుడు కొత్తల్లో తక్కువ వస్తుంది. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి ఈజీగా వస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఫస్ట్ కుచ్చిళ్ళు చూసుకుంటూ పెట్టుకుంటూ, క్లాత్ ఇటు సైడ్ సరిపోతుందా లేదా అనేది చూసుకుంటూ రావాలి. ఇంకా అలా కుచ్చిళ్ళు పెట్టడం అయిపోయినాక చుట్టూరు అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం అటాచ్ చేయడం అయిపోయింది. ప్యాంటు కూడా అంతా అయిపోయింది. ఒక్క కుట్టు మాత్రం వేయాల్సి ఉందండి. అదే ఇప్పుడు మనం అటాచ్ చేసిన దగ్గర తిరగలు తిప్పిన తర్వాత స్టిఫ్గా ఉండటం కోసం ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఆ పైన. ఇప్పుడు మనం ఎక్కడైతే అటాచ్ చేసామో అక్కడ ఒక కుట్టు, దాని మీద ఒక కుట్టు వేసామంటే అది స్టిఫ్గా నిలబడుతుంది. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.